ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. మన భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ మొత్తం 80% ఆఫ్ ఇండియన్స్ యూజ్ చేస్తూ ఉన్నారట. యూపీఐ వచ్చిన దగ్గర నుంచి కూడాను మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్టే పేమెంట్స్ ఇస్తూ ఉన్నాం. అయితే యూపీఐ వాడే వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త చెప్పబోతున్నాను. ఇది కొత్త ఇంటర్ఫేస్ అనమాట. సో ఇందులో భాగంగా ఏంటి అంటే ఆగస్టు 30 నుంచి యొక్క రూల్స్ అనేవి అమలు కాబోతున్నాయి. అవేంటో నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. యూపీఐ పేమెంట్స్ అందరూ వాడుతూ ఉన్నాము. సో ఇందులో భాగంగా ఏంటి అంటే ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నట్లయితే అసలు యూపీఐ అంటే ఏంటి అని చెప్పి అనుకున్నట్లయితే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. దీని ద్వారా పేమెంట్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడాను చక్కగా పేమెంట్స్ అనేవి చేస్తూ ఉన్నాం. త్రూ గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, పేటిఎం కావచ్చు. ఇందులో భాగంగా ఏంటంటే యూపీఐ వాళ్ళు కొత్త అప్డేట్ని తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క అప్డేట్ అనేది ఆగస్ట్ 31 నుంచి మనకి అమలు కాబోతుంది. ఇప్పటి వరకు మనము యూపీఐ ఎలా వాడుతున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా పేమెంట్ చేయాలంటే క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తాము. స్కాన్ చేసిన వెంటనే సో అమౌంట్ ఎంటర్ చేస్తాము. ఆ తర్వాత బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయో ఆ అకౌంట్స్లో డబ్బులు ఏదైతే ఉన్నాయో అది సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ వచ్చేసి ఎవరికైతే రూపే క్రెడిట్ కార్డు ఉందో ఆ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడాను యాడ్ అయింది. సో 2 ఆప్షన్స్ వరకు మనకి ఇప్పటి వరకు ఉండేది. ఇప్పటి నుంచి సరికొత్త అప్డేట్ రాబోతుంది. సో అదేంటి అంటే క్రెడిట్ లైన్. ఈ యొక్క క్రెడిట్ లైన్ అన్నది మనం చూస్తుంటే క్యూఆర్ కోడ్ ద్వారా మనం ఏం చేస్తూ ఉంటాం, బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటాం. లేదు అనుకుంటున్నట్లయితే క్రెడిట్ కార్డ్ రూపాయి ఉన్న వాళ్ళకి యాడ్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా మనకి క్రెడిట్ లైన్ అని చెప్పి యాడ్ అవబోతుంది. ఇది మనకి ఆగస్ట్ 31 నుంచి అమలు కాబోతుంది అనమాట. మీ యొక్క పేమెంట్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. అసలు ఈ క్రెడిట్ లైన్ అంటే ఏంటి అని చెప్పి అనుకుంటున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బంగారం గోల్డ్కి సంబంధించి లోన్ తీసుకున్నారు. సో బ్యాంక్కి వెళ్ళినప్పుడు లోన్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10 లక్షల రూపాయల ఆఫ్ గోల్డ్ ఉంది. ఓకే, 10 లక్షల రూపాయలు గోల్డ్కి మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి 5 లక్షల లోన్ అయితే నాకు కావాలని చెప్పి అడిగారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అంతా మీరు వెరిఫై చేసి మీకు 5 లక్షల లోన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినప్పుడు మీరేం చెప్తున్నారంటే బ్యాంక్ వాళ్ళకి క్లియర్గా, సార్ నాకు నా యొక్క క్రెడిట్ లైన్లో కొంత అమౌంట్ యాడ్ చేయండి అని చెప్పి అడుగుతారు. లేదు అంటే ఫుల్ అమౌంట్ కూడా నా యొక్క క్రెడిట్ లైన్లో యాడ్ చేయండి అని చెప్పి చెప్తారనమాట. సో వాళ్ళు కనుక దానికి మీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్, అది కాక మీ యొక్క పేమెంట్స్ అన్ని కూడా చక్కగా ఉన్నట్టయితే వాళ్ళు డైరెక్ట్గా మీ యొక్క అమౌంట్ని క్రెడిట్ లైన్లో యాడ్ చేస్తారు. లేదు అనుకోండి ఒక 40% క్రెడిట్ లైన్లో యాడ్ చేసి 60% మీ యొక్క అకౌంట్లో యాడ్ చేస్తారనమాట. దీని ద్వారా ఏంటి అంటే క్రెడిట్ లైన్లో ఏదైతే డబ్బులు మీరు పెట్టుకుంటారో ఫర్ ఎగ్జాంపుల్ 40% ఆఫ్ అమౌంట్ని, సో ఆ అమౌంట్ మీద మీరు డబ్బులు ఎప్పటికీ రెగ్యులర్గా వాడుకుంటూ ఉన్నారనుకో, 10,000 రూపాయలు వాడుకున్నారు అనుకోండి, ఆ 10,000 రూపాయలకి మాత్రమే మీకు వడ్డీ పడుతుంది. సో అదే కనుక బ్యాంక్ అకౌంట్లో కనుక మీకు డబ్బులు పడినట్లయితే మొత్తం డబ్బులకి మీకు ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే క్రెడిట్ లైన్ ఆప్షన్ ఉంది, బ్యాంక్ వాళ్ళకి మీకు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. సో ఆ డబ్బులు మీ యొక్క లోన్స్ అన్ని కావచ్చు, అదేవిధంగా మీ యొక్క క్రెడిట్ స్కోర్ ఎవ్రీథింగ్ అంతా బాగుంది అనుకుంటున్నట్లయితే వాళ్ళు మీకు ఫుల్ అమౌంట్ అనేది క్రెడిట్ లైన్లో వేస్తారు. సో క్రెడిట్ లైన్లో వేయడం ద్వారా ఏంటంటే మీరు వాడుకున్న అమౌంట్కి మాత్రమే మీరు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అది అకౌంట్లో అయితే కనుక మొత్తం అమౌంట్కి మీరు వడ్డీ చెల్లించాలి. ఇక్కడతో మీకు క్లియర్గా అర్థమని చెప్పి అనుకుంటున్నాను. సో ఓన్లీ ఫర్ గోల్డ్ వాళ్ళకే ఇస్తారా? మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎస్, మిగతా వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. అది నేను క్లియర్గా రాసాను, చూపిస్తాను చూడండి. ఒక గోల్డ్ లోన్, సో ఇందులో ఈ క్రెడిట్ లైన్ ఆప్షన్ అనేది ఎవరెవరికి వస్తుంది, దట్టు ఆగస్ట్ 31 నుంచి గోల్డ్ లోన్ తీసుకునే వారికి. నెంబర్ 2 ఫిక్స్డ్ డిపాజిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎఫ్డి కనుక మీరు చేసినట్లయితే ఒక 10 లక్షల రూపాయలు, అందులో భాగంగా మీరు ఎఫ్డి మీద డబ్బులు కావాలని చెప్పి బ్యాంక్ వాళ్ళు అడిగినట్టు దాని మీద సంబంధించి మీకు ఒక 50 to 60 or 70% ఆఫ్ అమౌంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో అమౌంట్ కూడా మీరు రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాంక్ వాళ్ళకి క్లియర్గా, సార్ నా క్రెడిట్ లైన్కి మీరు డబ్బులు యాడ్ చేయండి అని చెప్పి, సో దట్ వాళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి షేర్స్. సో చాలా మంది కూడా స్టాక్ మార్కెట్లో షేర్స్ కొంటూ ఉంటారు. ఈ షేర్స్ ని కూడా తనఖాగా పెట్టుకొని మీరు దాని మీద కూడా మీరు లోన్ తీసుకోవచ్చు. సో వాళ్ళకి ఎలిజిబుల్. నెక్స్ట్ గోల్డ్ సావరిన్ బాండ్స్, ఆర్బీఐ గోల్డ్ సావరిన్ బాండ్స్ అంటాము, వాళ్ళు కావచ్చు. సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అట్ ది సేమ్ టైం ప్రాపర్టీస్, చాలా మంది కూడా ఇంటిని తాకట్టు పెట్టి దాని మీద డబ్బులు తెచ్చుకుంటారు. ఆ డబ్బులకి సంబంధించి కూడా ఫర్ ఎగ్జాంపుల్ 2 BHK or 3 BHK మాకు హౌస్ ఉంది ఆర్ ల్యాండ్ ఉంది, దీని మీద మాకు ఇంత % ఆఫ్ అమౌంట్ కావాలంటే ఆ అమౌంట్ కూడా వాళ్ళు బ్యాంక్ వాళ్ళ దగ్గరికి కనుక మీరు క్లియర్గా చెప్పినట్లయితే ఫుల్ అమౌంట్ అనేది మీకు క్రెడిట్ స్కోర్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే క్రెడిట్ హిస్టరీ కూడాను, సో ఫుల్ అమౌంట్ అనేది క్రెడిట్ లైన్లో యాడ్ చేయడం జరుగుతుంది. లేదు అనుకున్నట్లయితే 50% ఆఫ్ క్రెడిట్ లైన్, 50% ఇన్ యువర్ అకౌంట్. సో క్రెడిట్ లైన్లో
ఎంతైతే మీరు వాడుకుంటారో దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అదే బ్యాంక్ అకౌంట్ లో ఉంటే ఫుల్ అమౌంట్ కి మీరు ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ బిజినెస్ ఎవరైతే బిజినెస్ లోన్ తీసుకుంటారో వాళ్ళు కూడా ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకోవచ్చు రిక్వెస్ట్ చేసి బ్యాంక్ వాళ్ళతో. నెక్స్ట్ వచ్చేసి కిసాన్ క్రెడిట్ కార్డ్. కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది రైతులందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా వాళ్ళకి 1.5 లక్ష రూపాయలు అంటే 1,50,000 మాత్రమే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ లో ఉంటాయన్నమాట. సో వీళ్ళు విత్తనాలు కొనుక్కోవడం కావచ్చు, అదేవిధంగా మొక్కల్ని కొనుక్కోవడానికి, ఎరువులు కొనుక్కోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అందులో భాగంగా వీళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. వీళ్ళు కూడా బ్యాంక్ వాళ్ళకి చెప్తే సో వాళ్ళకి ఈ యొక్క క్రెడిట్ లైన్ లో డబ్బుల్ని యాడ్ చేస్తారు. ఈ విధంగా మీరు క్రెడిట్ లైన్ ఆప్షన్ ని ఎంచుకోవచ్చు. సో అయితే సరికొత్త అప్డేట్ అనేది మనకి August 31 నుంచి అవైలబుల్ గా ఉంటుంది. ఇంకొంచెం డీటెయిల్ గా నేను క్లియర్ గా రాశాను, అది కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, 10 లక్షల రూపాయలు గోల్డ్ బ్యాంక్ తీసుకెళ్లారు అనుకోండి, బ్యాంక్ వాళ్ళు గోల్డ్ లోన్ మీకు ఎంత ఇస్తారు? 75 to 80% ఇస్తాను, కానీ నేను యావరేజ్ గా 50% రాస్తున్నాను. సో 5 lakhs ఆఫ్ గోల్డ్ కనుక మీకు శాంక్షన్ చేశారని చెప్పి అనుకున్నాం. అందులో భాగంగా మీరు బ్యాంక్ వాళ్ళకి క్లియర్ గా చెప్పారు, సార్ నాకు 3 లక్షల రూపాయల డబ్బులు అనేవి నాకు క్రెడిట్ లైన్ లో వేయండి అంటే వాళ్ళు క్రెడిట్ లైన్ లో మీకు క్రెడిట్ చేస్తారు. అట్ ది సేమ్ టైం 2 lakhs అనేది SBI బ్యాంక్ లో క్రెడిట్ చేస్తారు. సో ఈ 3 lakhs లో మీరు 1 లక్ష రూపాయలు వాడుకున్నారని చెప్పి అనుకున్నట్లయితే ఈ 1 లక్ష రూపాయలకి మాత్రం మీరు వడ్డీ అనేది వేసి కట్టాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది, మీరు 2 lakhs ఏదైతే ఉందో ఈ 2 lakhs మొత్తానికి మీరు వడ్డీ అనేది కట్టాల్సి ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద కొత్త అడ్వాంటేజ్ అనమాట మనకి యూపీఐ పేమెంట్స్ లో ఇక్కడ నుంచి రాబోతుంది, అది కూడా August 31 నుంచి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే FD, ఇందాక చెప్పాను కదా నేను. సో ఫిక్స్డ్ డిపాజిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs శాంక్షన్ అయింది, అందులో భాగంగా 5 lakhs ఆఫ్ అమౌంట్ క్రెడిట్ లైన్ లో వేస్తారు, అట్ ది సేమ్ టైం 5 lakh అమౌంట్ ని బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. లేదు మీ క్రెడిట్ స్కోర్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా బాగుంది అనుకున్నట్లయితే మొత్తం డబ్బులు కూడా మీ యొక్క క్రెడిట్ లైన్ లో వేస్తారనమాట. షేర్స్, సో చాలా మంది కూడా షేర్స్ కొంటూ ఉంటారు. షేర్స్ కనుక 5 lakh వర్త్ కనుక అయినట్లయితే అందులో భాగంగా మీకు 3 lakhs మాత్రం వాళ్ళు శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో అందులో 3 lakhs లో 1 lakh మీరు రిక్వెస్ట్ చేసినట్లయితే క్రెడిట్ లైన్ లో వేస్తారు అండ్ 2 lakhs వచ్చేసి అకౌంట్ లో వేస్తారు. దీని ద్వారా ఏంటంటే బ్యాంక్ వాళ్ళకి కొంచెం లాస్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే క్రెడిట్ లైన్ లో మీకు చాలా అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే మీరు వాడిన అమౌంట్ కు మాత్రమే ఇంట్రెస్ట్ కడుతూ ఉన్నారు. బట్ అకౌంట్ మొత్తం ఇక్కడ చూసినట్లయితే అమౌంట్ 2 lakhs ఉంది, కాబట్టి బ్యాంక్ వాళ్ళకి కొంచెం లాస్ అనే చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు బ్యాంక్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మాకు పర్టికులర్ గా క్రెడిట్ లైన్ లో కావాలని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తే సో దట్ దే విల్ క్రెడిట్ ఇన్ టు యువర్ క్రెడిట్ లైన్ అకౌంట్ అనమాట. సో ఈ విధంగా షేర్స్ వర్క్ అవుతాయి. ఆఫ్టర్ దట్ బాండ్స్, మనం చూస్తున్నట్లయితే RBI సావరిన్ బాండ్స్ అని చెప్పి మనందరికీ తెలుసు కదా, సేమ్ ఇది కూడా అంతే. మీ యొక్క బాండ్స్ వాల్యూని బట్టి బ్యాంక్ వాళ్ళు మీకు ఇంత అమౌంట్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో దట్ అది మీకు క్రెడిట్ లో కావాలా అకౌంట్ లో కావాలా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇంకెవరు ఎలిజిబుల్ అంటే ప్రాపర్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 BHK హౌస్ ఉంది, ఆ హౌస్ వచ్చేసి 1 crore వర్త్ అని చెప్పి అనుకుందాం. అందులో భాగంగా వాళ్ళు 50 lakhs శాంక్షన్ చేశారనమాట. చేస్తే అందులో మీరు 5 lakhs క్రెడిట్ లైన్ కి అడిగారు, మిగతా 45 lakh వచ్చి అకౌంట్ లో ఏమని చెప్పి అడిగారు. సో అది కూడా పాసిబుల్ అవుతుంది. ఆఫ్టర్ దాట్ బిజినెస్ లోన్స్ కూడా సేమ్ అనమాట. కిసాన్ క్రెడిట్ కార్డ్, ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డ్ని రైతులు యూజ్ చేస్తూ ఉంటారు ఎరువులు కొనడానికి, అదేవిధంగా విత్తనాలు కొనుక్కోవడానికి. సో ఇందులో భాగంగా ఇప్పటి వరకు రైతులందరూ ఏం చేసేవారంటే ఆ కార్డు తీసుకుని స్వైప్ చేసి తీసుకునేవారు డబ్బులు. కాకపోతే ఇక్కడ నుంచి వాళ్ళు కూడా ఈ యొక్క యూపీఐ పేమెంట్స్ ద్వారా చక్కగా డైరెక్ట్గా 1 lakh rupees వాళ్ళు రిక్వెస్ట్ చేసి రైల్స్ 1.5 lakh మొత్తం వాళ్ళకి ఎలాగో గవర్నమెంటే ఇస్తుంది కాబట్టి సో నో ప్రాబ్లమ్. సో 1.5 lakh కూడా ఫుల్ అమౌంట్ కూడా క్రెడిట్ లైన్లో యాడ్ చేస్తారు, లేదు అనుకుంటే వారి ఎక్కువ అకౌంట్లో యాడ్ చేస్తారు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇది August 31 నుంచి మనకి రాబోతుంది. సో మరి మీలో ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఈ యొక్క యూపీఐని యూజ్ చేసుకోవడానికి? సో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అట్ ది సేమ్ టైం మీకు కనుక ఏదైనా టాపిక్ గురించి ఏదైనా కాంటెంట్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి, నేను స్టడీ చేసి మీకోసం చక్కగా ప్రజెంట్ చేస్తాను. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.